మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గల్లాలు పట్టుకుని ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. దాంతో కొందరి చొక్కాలు చిరిగిపోయాయి. పోలీసులు ఎంటర్ అయి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. బట్టలు చింపుకుంటారు నువ్వులు కొట్టకు నాలుగు బట్టలు చింపుకుంటారు ఒకసారి వాళ్ళు మొత్తం వాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేస్తారు చూడండి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని పోలింగ్ వార్డుల దగ్గర గొడవ అయితే నెలకొంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో 15వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ చెలరేగిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓటర్లు అని చెప్పి ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఒక పక్క పోలింగ్ జరుగుతున్న క్రమంలోనే మరోపక్క ఇరు వర్గాలు దాడులు చేస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేయాలని కొందరు, అగరెస్ట్ పార్టీ ఉన్న వారికి ఓటు వేయకూడదని మరికొందరు అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేస్తున్నారని చెప్పి ఒకరికొకరు గొడవకు దిగడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగించి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇద్దరు రెండు వర్గాలుగా ఏడిపోయి అక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ కొంతసేపు అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కొట్టారు. అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఉంటారో వారికి సంబంధించి ఎక్కడి వాళ్ళని అక్కడ పంపించడం జరిగింది. మొదటి నుంచి కూడా మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ బీజేపీ బీఆర్ఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న సింత లక్ష్మారెడ్డి, ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన మురళీ యాదవ్, ఆ వర్గాలు అయితే ఎవరైతే ఉంటారో వారు స్థానికంగా ఘర్షణలు అయితే తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చాలా వరకు అక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. నర్సాపూర్ లో ఓటింగ్ శాతం పెరగడంతో పాటు బీజేపీకి మైలేజ్ తేవాలని అక్కడ యువ ఓటర్లు ఎవరైతే వారికి ప్రోత్సహించే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ కూడా ఎక్కడికక్కడ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఓటింగ్ కు పోలింగ్ కు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ సందర్భంగా అక్కడ పోలింగ్ బూత్ సమీపంలో ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేయాలని సింబల్స్ చూపించడం, తర్వాత కొద్దిగా గుర్తులు చూపించడం అలాంటి కార్యకలాపాలకు దిగడంతోనే ఈ ఘర్షణకు కారణమైందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పోలీసులు ఇరు వర్గాల వారిని అయితే చెదరగొట్టి పంపించారు. ప్రస్తుతం అయితే అక్కడ కొంతసేపు టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది 15వ వార్డులో. రైట్, అంటే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలింగ్ ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది? మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఓవరాల్ గా చూస్తే నర్సాపూర్ లో ఇప్పటి వరకు అయితే 22% పైగా పోలింగ్ అయితే నమోదైంది. అయితే కొన్ని వార్డుల్లో అంటే సెన్సిటివ్ వార్డులో 10లో ఇప్పటికే పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ 15 వార్డుకు సంబంధించి ప్రస్తుతం అయితే పరిస్థితులు అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాల వారిని ఆ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ నాయకులను పోలీసులు పంపివేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అయితే పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్న క్రమంలో ఏ వార్డులో ఎట్లా ఉంది పరిస్థితి అనే దానిపైన ఎప్పటికప్పుడు ఆ ఇరు పార్టీల నాయకులు అయితే సమీక్షలు అయితే జరుపుకుంటారు. అక్కడనే ఏదైతే పోలింగ్ కేంద్రానికి సమీపంలో అంటే 100 మీటర్ల అవతల వైపులో చిన్న చిన్న నాయకులు కావచ్చు, స్థానికంగా ఉండే లీడర్లు అక్కడ గుమిగూడి చర్చలు అయితే జరుపుకుంటున్నారు. పార్టీ ఓటు వేసేవారు ఎట్లా వెళ్తున్నారు, ఏంది అక్కడ ఏ వర్గం వారు, ఏ వార్డు వారు ఎక్కడికి ఇట్లా వస్తుంటారు అనేది అన్ని చిన్న చిన్న చర్చలు అయితే జరుపుకున్న పరిస్థితి ఉంది. అయితే మరోసారి గొడవలు జరగకుండా అయితే పోలీసులు గట్టి నిఘా పెంచారు. ఎస్ఓటి పోలీసులు ఎప్పటికప్పుడు అయితే అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. గొడవలు జరిగే పరిస్థితి ఉంటే మాత్రం ముందస్తుగా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నగేష్. బట్టలు చింపుకుంటారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గల్లాలు పట్టుకుని ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. దాంతో కొందరి చొక్కాలు చిరిగిపోయాయి. పోలీసులు ఎంట్రై ఇరు పార్టీల కార్యకర్తలు చెదరగొట్టారు.